మీరు పోలీసుల నిర్లక్ష్యం అన్న దగ్గర నేను కొంతమంది పోలీసులను అడిగే ప్రయత్నం చేసిన 1-2 సార్లు. మొన్న సూర్యాపేట మాలబంటి విషయం కానీ తెలిసిన పోలీసులను అడిగాను. వాళ్ళు ఏమంటారు అంటే మా మీద రాజకీయ నాయకుల ఒత్తిళ్లు బాగా పెరుగుతున్నాయి కాబట్టి అట్లా జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దట్ ఈజ్ నాన్ సెన్స్. రాజకీయ నాయకులు ఒత్తిళ్లు సిగ్గుండాలి పోలీసా? రాజకీయ నాయకులు ఉన్నాయి ఎట్లా చెప్తారు ఆయన? అంటే మొన్న కూడా నేను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మాదిగ యువకుని బట్టలిప్పి నగ్నంగా కొట్టిరు. ఒక 6 యాదవ కులానికి సంబంధించిన వ్యక్తులు కొట్టి మళ్ళీ వీళ్ళే వెళ్ళి వీడు మా ఇంటికి దొంగతనానికి వచ్చింది కొట్టినావు అని చెప్పేసి పోలీసులను కేసు పెడితే వాళ్ళ పిటిషన్ తీసుకుని ఈయనను నీకు దెబ్బలు తాకినాయి హాస్పిటల్లో చూపించుకోపోరా అని చెప్పేసి బయటికి పంపించి ఫోను బైకు సీజ్ చేసుకొని పంపించారు. 15 రోజులు దాటినా కూడా ఆ కేసు ఇప్పటివరకు ముందుకు పోలేదు. మొన్న మనం పోయి మన బత్తుల రామప్రసాద్ అన్న మేము పోయి గట్టిగా డిమాండ్ చేసేది అంటే ఎఫ్ఐఆర్ చేసారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంతే, అరెస్ట్ మాత్రమే జరిగింది. ఇంకా మిగతా అందులో చట్టాలు కూడా తారుమారు చేశారు అని చెప్పేసి బత్తుల రామప్రసాద్ అన్న వాళ్ళ మీద సీరియస్ అయినా అది నడుస్తుంది. అంటే అక్కడ కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే అదే ఆ పోలీస్ స్టేషన్కి స్థానిక రాజకీయ నాయకుడు ఫోన్ చేసి ఆ పిల్లలు మనోళ్ళే మన కార్యకర్తలు, మీరు వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పేసి పోలీసులను వార్నింగ్ ఇవ్వడం ద్వారా వీళ్ళు తప్పుడు కేసులు పెట్టారు అనేది మన దృష్టికి వచ్చింది. ఒకప్పుడు సినిమాలలో చూసేవాళ్ళం గుర్తుందా? రాజకీయ నాయకుడు విలన్ ఉంటాడు, పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ ఉంటాడు. ఈ పోలీస్ ఆఫీసర్కు రకరకాల ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి. ఈయన లారీలో సామాన్లు వేసుకొని పోతూ ఉంటాడు. చివరికి ఒక చోట రాజకీయ నాయకుడు గొడవ అవుతుంది, పొలిటీషియన్ కాల్చి పారేస్తాడు. హీరో కదా, అట్లా కాల్చి మన పోలీసు వాళ్ళు అలాంటి సినిమాలలో చేసినట్టు చేయాలా? లొంగిపోవడం వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు వాళ్ళు ఓత్ తీసుకుంటారు. చట్టాన్ని గౌరవిస్తాను, రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, ప్రభుత్వాన్ని నేను గౌరవిస్తాను అని చేసిన తర్వాత వచ్చిన తర్వాత నువ్వు రాజకీయ నాయకులకు సరెండర్ కావడం ఏంది అసలు? హీరో కన్నా నిలబడాలి కదా, నీకు తుపాకీ ఇచ్చింది ఎందుకు? పోలీసు వాళ్ళు చట్టం మీద ప్రమాణం చేసి వస్తారు. రాజకీయ నాయకులు కాదు కదా, వాళ్ళకు ప్రామాణికం ఏంటి? చట్టం ప్రామాణికం, రాజ్యాంగం ప్రామాణికం అయితే కానీ రాజకీయ నాయకుడు కాదు, ముఖ్యమంత్రి కాదు, మంత్రి కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు. వాళ్ళ 5 years ఉంటారు, 5 years పోతారు. వాళ్ళు చెప్తే చేయటంటే వాళ్ళు ఇప్పుడు ఏదో ఫోన్ చేసి నువ్వు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మా కార్యకర్తలు కాబట్టి నువ్వు వాళ్ళ మీద SC ST కేసు చేయకుండా వాళ్ళని వదిలేయాలి అని ముఖ్యమంత్రి ఎవడో ఉంటాడు కదా, వాడు నీ లెటర్ ప్యాడ్ మీద రాసి పంపురా భయ్ నేను రిలీజ్ చేస్తా అని చెప్పాలి పోలీసులు. ఫోన్లో మళ్ళీ దొంగ కాల్ చేసుడు కాదు, ఏది పక్కన ఫోన్ తీసుకొని ఇగో మంత్రి గారు మాట్లాడతారని ఇచ్చుడు కాదు. డైరెక్ట్ నీ లెటర్ హెడ్ మీద రాయి. నువ్వు అంతా దొంగ కాల్స్ ఎందుకు చేస్తున్నావు పోలీసు వాళ్ళకు? రాయి లెటర్ హెడ్ మీద, నీ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినటువంటి 5 కార్యకర్తలు మా కార్యకర్తలు, వాళ్ళ మీద SC ST కేసు పెట్టవద్దు, నువ్వు రిలీజ్ చేయని చెప్పి రాసి సంతకం పెట్టి ముద్ర వేసి పంపి. అది పోలీసు వాళ్ళకి అది అప్పుడు మంత్రి గారు చెప్పారు కాబట్టి. అంటే వీళ్ళే పోస్టింగ్ల కోసం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, వీళ్ళకి అట్లా అడిగారు. అలా తప్పు మరి ప్రమోషన్ల కోసము, ట్రాన్స్ఫర్ల కోసము, ఇది వృత్తిని అమ్ముకోవడం అది వ్యభిచారం కింద లెక్క. అంటే ఇంతకుముందు మీ పిటిషన్కి ఎవరో కామెంట్ రాసినట్టుగా దళితులకు ఒకవేళ తుపాకులు కనుక చేతికిస్తే నిజంగా అంటే ఇప్పుడు అగ్రకులాల్లో ఎవరికైతే తుపాకులు ఉన్నాయంటే వాళ్ళు చేస్తున్న అరాచకం ఏతుందో అది మనం చూస్తున్నాం. ఆ తుపాకులు వీళ్ళ చేతికి కూడా వస్తే ఆ అరాచకం జరగదంటారా? మరి ఒక 2 రోజులు అన్నం తినలేదనుకో ఒక మనిషి, ఒక 2 రోజులు రోజుకు 3 పూటలు ఒక మనిషి తిన్నాడు అనుకో, ఇద్దరికి భోజనం పెట్టు. ఎవడు ఎంత జాగ్రత్తగా తింటాడు, ఎవడు ఎంత అజాగ్రత్తగా తింటాడో గమనించు. నేచురల్. అవును, తుపాకీ అవసరం ఉండి అందుబాటులో లేదు ఒకనికి. తుపాకీ అవసరం లేకున్నా శోభ కోసం, పెత్తనం కోసం, దౌర్జన్యాల కోసం తుపాకీ పట్టుకున్నాడు. నువ్వు అవసరం ఉన్నా నీకు తుపాకీ ఇస్తే జాగ్రత్తగా వాడుకుంటున్నాడు. ఇచ్చి చూడు, నువ్వు ఇచ్చి చూసుడే ప్రాక్టికల్గా. ఒకవేళ ఫెయిల్ అయినరనుకో తీసేసుకో. ఇప్పుడు ఏం అరాచకాలు జరుగుతాయి చూద్దాం కదా. ఇప్పుడు నువ్వు ముందే ఎందుకంటున్నావు? ఓకే, ఆయన ఎంత జాగ్రత్తగా నువ్వు ఆయనకి అవసరం రీత్యా ఆయన ప్రాణం దక్కాలి అక్కడ. ఆయన భూమి గుంజుకుంటారు, ఆయన భార్యను రేపు చేస్తారు, భార్యని నడి బజారులో బట్టలు కూడా తీసి ఊరేగిస్తున్నారు, మూత్రం దాగిపిస్తున్నారు,
పెళ్లి బరాత్కి 400 మంది పోలీసు వాళ్ళు ఏంది పెళ్లి బరాత్ జరుగుతలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వానికి తుపాకిస్తే వాడు దుర్వినియోగం చేస్తాడు ఎట్లా అనుకుంటాను. చాలా బాధ్యతగా ఉపయోగిస్తారు. ఇచ్చి చూడండి ఒక 2 చోట్ల. మా మిత్రుడు గిరి అని ఉంటాడు, మైలాగిరి, కర్నూలు. వాడు చాలా ప్రయోగం చేశాడు. తుపాకీ కావాలని చెప్పి లైసెన్స్ కోసం పెట్టాడు. లైసెన్స్ కోసం పెట్టిన లైసెన్స్ వస్తే మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, తుపాకీ కావాలిగా. తుపాకీ కొనుక్కోవాలంటే అప్పట్లో ఒక పిస్టల్ 65,000 70,000 ఉంది. బ్యాంక్ లోన్కి పోయాడు, నాకు తుపాకీ కొనుక్కోవాలి లోన్. ఓకే. లేవంటే వీళ్ళకి తుపాకుల ఆకలి, అది నెసెసిటీ. వీళ్ళకి తుపాకులు అనేది షోకు కాదు. చాలామందికి తుపాకులు అంటే షోకు. ఓకే. వీళ్ళకి షోకు కాదు, అవసరం. అక్కడ ఆయుధం లేకుండా బతకలేనటువంటి పరిస్థితి. జంగల్. ఇండియన్ సొసైటీ ఈజ్ నాట్ ఏ సివిల్ సొసైటీ, ఇట్ ఈస్ ఎ క్రిమినల్ సొసైటీ. నువ్వు ఏదైనా గ్రామానికి వెళ్ళి చూడు, అక్కడ నువ్వు ఒక అమ్మాయి పోతుంటే కామెంట్ చేస్తుంటాడు, ఒక దళితుడు నడుస్తుంటే కామెంట్ చేస్తున్నాడు, ఒక దళితుడు తెల్లబట్టలు వేసుకొని పోతుంటే అంబేద్కర్ని తిడుతుంటారు. ఈ సొసైటీ ఏంటంటే క్రిమినల్ టెండెన్సీస్ అన్నీ. ఇక్కడ బతకడం అంటే క్షణక్షణం ఒక చావడమే. చావడం అని అంటే ఫిజికల్గా చావడం కాదు, మానసికంగా చచ్చిపోయి బతుకుతుంటారు.